హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని, అలానే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. ముందుగా ఈరోజు అంటే ఫిబ్రవరి 20th ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ నా తరపున హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఇంకా నా ఛానల్ ద్వారా మీకెవరికైనా విషెస్ తెలియజేయాలి అనుకుంటే వాళ్ళ నేమ్ అండ్ డేట్ కమెంట్ బాక్స్ లో ఇవ్వండి. నెక్స్ట్ బ్లాగ్ లో వాళ్ళకి తప్పకుండా విష్ చేయడానికి ట్రై చేస్తాను. ఇకైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో వచ్చేసి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట. రీసెంట్ గా మా ఫ్యామిలీలో జరిగిన ఫంక్షన్ లో అన్విత వేసుకున్న అవుట్ఫిట్ చాలా బాగుందని కామెంట్స్ వచ్చాయి. అలా కామెంట్స్ వచ్చిన వాటిలో చాలా వరకు ఈ అవుట్ఫిట్ డీటెయిల్స్ చెప్పమని అండ్ ఈ లెహంగా మీద వీడియో చేయమని కామెంట్స్ వచ్చాయన్నమాట. సో నేను బిజీగా ఉండి ఈ వీడియో చేయడానికి అసలు కుదరలేదు. ముందుగా అయితే ఈ లెహంగా మీద వీడియో చేయమని కామెంట్ చేసిన వారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నాకు డైలీ కంటెంట్స్ ఏం పెట్టాలా అని ఆలోచిస్తూ ఉన్నాను. నాకు రెగ్యులర్ గా కుకింగ్ అండ్ గార్డెనింగ్ వీడియోస్ పెట్టి బోర్ కొట్టిందనమాట. ఇది కొత్తగా అనిపించింది. సో ముందుగా అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సజెషన్స్ అండి. ఇలానే ఇంకా ముందు కూడా నాకు ఇలాంటి ఐడియాస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మామూలుగా అయితే నిన్ననే ఊరు నుంచి వచ్చాను కదా, సో లగేజ్ అంతా సర్దేసి బ్యాగ్లన్నీ ఇలా మంచంలో స్టోర్ చేసుకుంటాను. సో మంచం కింద ఆ బ్యాగ్ పెట్టడానికి నేను ఓపెన్ చేసి బ్యాగ్ పెడుతుంటే ఈ లెహంగా కనిపించింది అనమాట. అప్పుడు ఐడియా వచ్చింది. ఇక వెంటనే వీడియోని స్టార్ట్ చేశాను. ఇంకా లెహంగా డీటెయిల్స్ కి వెళ్తే ఈ లెహంగాను వచ్చేసి శారీతో స్టిచ్చింగ్ చేయించాను. ఇక లెహంగా మీద ఓణి కూడా సపరేట్ గానే తీసుకున్నాం అనమాట. యాక్చువల్ గా ఈ సారీ అండ్ ఓణి వచ్చేసి హైదరాబాద్ లో మా మేనత్త కూతురు ఉంటుంది అనమాట. తన పేరు శైలజ. తన సెలెక్షన్ నాకు చాలా బాగా నచ్చుతుంది అనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరు సెలెక్షన్ ఒకలాగే ఉంటుంది. సేమ్ ఒకేలాగా ఆలోచిస్తాము. అందుకే ఇంకా ధైర్యంగా తననే ఆ శారీని తీసుకోమని చెప్పేశాను. అంటే నేను హైదరాబాద్ వెళ్లకుండా తన్నే షాప్ కి వెళ్ళి ఆ శారీని తీసుకోమన్నాను అనమాట. సో తను శారీ అండ్ ఓణి తీసుకొని నాకు పంపించింది అనమాట. అయితే ఈ లెహంగా స్టిచ్చింగ్ వచ్చేసి వసుంధర డిజైనర్ హౌస్ అని నందిగాంలో మా రిలేటివ్స్ బొటిక్ ఉంది. సో ఇంక అక్కడే లెహంగా స్టిచ్చింగ్ ఇచ్చేసాను. అలానే బ్లౌజ్ వర్క్ కూడా అక్కడే చేయించేసాను అనమాట. సో సేమ్ అవుట్ ఫిట్ ని 2 మ్యారేజ్ లో వేసుకుంది. ఫస్ట్ అయితే వర్క్ బ్లౌజ్ వేసుకుంది, తర్వాత ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వేసుకోవాలని ఇది కూడా అక్కడే స్టిచ్ చేయించాము. శారీకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందనమాట. సో ఇంకా అలానే బ్లౌజ్ కూడా అలానే ప్లెయిన్ గా కుట్టించేసాను. సో చెప్పాలంటే అన్వితకి ఇంతవరకు వర్క్ బ్లౌజెస్ అస్సలు వేయలేదు. ఫస్ట్ టైం వేసాను. యాక్చువల్ గా ఈ లెహంగా మీదకి ఇలా శారీ మీద వచ్చిన బ్లౌజే బాగుంటుంది. వర్క్ కూడా ఏమొద్దు, బోర్డర్ కూడా చాలా పెద్దగా ఉంది కదా, చాలా హైలైట్ గా కనిపిస్తుంది. వర్క్ ఏమీ లేకుండా ఇలానే వేసుకో అని చెప్పేసి కుట్టించాను. సో తనకి అది నచ్చలేదన్నమాట. ఎప్పుడు ఇలా ప్లెయిన్ బ్లౌజెస్ వేసుకొని బోర్ కొట్టిందంట. సో ఈసారి వర్క్ బ్లౌజ్ మాత్రమే వేసుకుంటానని చెప్పేసి తనే డిజైన్ సెలెక్ట్ చేసుకుని బ్లౌజ్ అయితే రెడీ చేయించుకుందనమాట. ఫైనల్ గా లుక్ అయితే చాలా బాగా వచ్చింది. తను సెలెక్ట్ చేసిన 5-6 వర్క్ బ్లౌజెస్ లో ఫైనల్ గా ఈ బ్లౌజ్ ని నేను సెలెక్ట్ చేశాను. ఈ డిజైన్ అయితే మేము పింట్రెస్ట్ లో సెలెక్ట్ చేసాము. మేము చూపించిన బ్లౌజ్ ని యాజ్ టీజ్ గా కుట్టలేదు, కానీ అంతకు మించి వర్క్ అయితే బాగా వచ్చింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వర్క్ అయితే ఇంత నీట్ గా వస్తుందని. మనం డిజైన్ చేయించుకోవాలనుకున్న డ్రెస్ కి ఫిట్టింగ్ రాకపోతే పెట్టిన ఖర్చంతా వేస్ట్ అయిపోతుంది. సో మేము బెంగళూరులో ఉంటాం అనమాట. ఫ్యామిలీ అకేషన్స్కి మాత్రమే అటెండ్ అవుతాం. సో మేము ఎప్పుడో రేర్గా వస్తాం కదా, వచ్చిన వాటికి నేనైతే ఇలా ఖర్చుకు వెనకాడకుండా ఎప్పుడో ఒకసారి వేస్తాం. వేసేది అప్పుడప్పుడైనా సరే చూడటానికి లుక్ గ్రాండ్గా ఉండాలి కదా అని చెప్పేసి ఇలా ప్లాన్ చేశాను అనమాట. సో ఈ వర్క్ చేయించడానికి నాకైతే 4500 తీసుకున్నారు. ప్లస్ స్టిచ్చింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది. ఇంకా ఫిట్టింగ్ విషయానికి వస్తే చాలా నీట్గా వచ్చిందనమాట. ఈ బ్లౌజ్కి ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ బ్రాడ్ పెట్టించేసాను అనమాట. సో మనం లోపల బ్రా వేసుకుంటే ఇంకా సైడ్కి స్ట్రిప్స్ కనిపిస్తాయి కదా, అందుకని చెప్పేసి ఇంకా ప్యాడెడ్ పెట్టించేసాను. ఇంకా ఫ్రంట్ అయితే నీట్ గా కూర్చుంటుంది అనమాట. ఇంకా నాకు శారీ వచ్చేసి 6500 పడింది. అండ్ ఓణి కూడా అంతే 1000 రూపీస్. చెప్పాలంటే ఓణికి చిన్న చిన్న బుటీస్ మాత్రమే వచ్చాయన్నమాట. సో హెవీగా వర్క్ బ్లౌజ్ ఉంది కదా, దాని సింపుల్గా ఓణి ఉందని చెప్పేసి దానికైతే నేను సపరేట్గా లేస్ తీసుకున్నాను. అండ్ మా కజిన్ శారీ తీసుకుందని చెప్పాను కదా, ఆ షాప్ డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అయితే శారీ ఒక్కటే ఆ షాప్లో తీసుకుందనమాట. సో ఓణి వచ్చేసి సపరేట్గా తీసుకుంది. ఇందాక చెప్పాను కదా ఓణి మీద జస్ట్ బుటీస్ మాత్రమే వచ్చాయని. లేస్ అయితే నేను విజయవాడలో తీసుకున్నాను. ఇంకా ఎగ్జాక్ట్గా బ్లౌజ్ వర్క్కి మ్యాచ్ అయ్యేలాగా తీసుకున్నాను. నేను ఎప్పుడు విజయవాడలో లేస్ తీసుకోవాలనుకున్నా కూడా నాకు అడ్రస్ అయితే తెలియదు, కానీ సఖీ షాప్ ఉంటుంది కదా, దానికి దగ్గరలో ఉంటుందన్నమాట. ఇంతకుముందు ఇలానే 2-3 లెహంగాలు నేను డిజైన్ చేయించాను. సో వాటికి కూడా లేస్ నేను అక్కడే తీసుకున్నాను అనమాట. ఇంకా విజయవాడలో నాకు వేరే షాపింగ్ తెలియదు కదా, సో అక్కడైతే పర్లేదు అనిపించింది. ఇంకా నేను అక్కడే తీసేసుకున్నాను. ఇక ఫైనల్గా బ్లౌజ్కి అయితే స్టిచ్చింగ్ కానీ వర్క్ కానీ 5200 పడింది. అండ్ లెహంగా స్టిచ్చింగ్ వచ్చేసి 1800 అనమాట. లోపల డబల్ లైనింగ్ అండ్ క్యాన్ కూడా వేశారు.
ఇంకా ఫైనల్ గా బ్లౌజ్ అయితే మీ లెహెంగా అయితే మీ ఓణి ఇంకా మొత్తం కలిపి ఫుల్ అవుట్ఫిట్ కాస్ట్ వచ్చేసి 14,500 పడింది. అలా అని రెడీమేడ్ కి వెళ్తే ఇంత నీట్ గా అలానే ఫ్రిల్స్ ఇంత ఇదిగా రావు కదా. సో అందుకని నేను ఎప్పుడు ఇలా స్టిచ్చింగ్ కే ప్రిఫర్ చేస్తాను అనమాట. రెడీమేడ్స్ ఇంతవరకు తీసుకోలేదు. ఇలా ఓన్గా మనమే డిజైన్ చేయించుకుంటే యూనిక్గా కూడా ఉంటుంది కదా. అయినా మన చిన్నప్పుడు ఒక్క పట్లంగా కొని అన్ని ఫంక్షన్స్కి అదే వేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడైతే ప్రతి ఈవెంట్ ఒకేషన్కి కొత్త డ్రెస్ కొనాల్సి వస్తుంది. ఇదే కాదు ఇంకా 4 లెహెంగాస్ కూడా ఈ బొటిక్లోనే నేను స్టిచ్చింగ్ చేయించాను. అవి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అండ్ బొటిక్ అడ్రస్ వచ్చేసి వసుంధర డిజైన్ హౌస్. అండ్ అడ్రస్ ఫోన్ నంబర్ ఇక్కడే ఉంది కదా. ఇన్స్టా అకౌంట్ కూడా ఇదే నేమ్తో ఉంటుందన్నమాట. సో నిన్న వాళ్ళ బొటిక్కి వెళ్ళినప్పుడు ఇక్కడ మగ్గం వర్క్ చేయిస్తున్నారనమాట. చాలా నీట్గా ఉంది. ఇక్కడ ఈ బీడ్స్ యూస్ చేస్తున్నారు. వర్క్ అయితే చాలా నీట్గా ఉంది. అలానే వీళ్ళు ఆన్లైన్ ఆర్డర్స్ కూడా తీసుకుంటున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ అడ్రస్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ స్క్రీన్ మీద ఉన్నాయి కదా. అలానే కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఇంకా నేను చెప్పిన డీటెయిల్స్ కాకుండా ఇంకా పర్సనలైజ్డ్ డీటెయిల్స్ కావాలనుకుంటే కింద నంబర్ ఇస్తాను. వాళ్ళని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఇంకా వీళ్ళ వర్క్ ఎలా ఉందో ఇక్కడ చూస్తున్నారు కదా. అలానే నేను ఇంతకు ముందు ఒకేషన్స్లో మ్యారేజెస్లో వేసుకున్న వర్క్ బ్లౌజెస్ కూడా వాళ్ళతోనే స్టిచ్చింగ్ చేయించుకున్నాను. అండ్ నేను షాప్కి వెళ్ళినప్పుడు మగ్గం మీద వర్క్ చేయడమే కాకుండా ఆల్రెడీ వర్క్ చేసిన బ్లౌజ్ కూడా ఉంది. గ్రీన్ కలర్ బ్లౌజ్ మీద గోల్డ్ థ్రెడ్ తో ఇలా మెరూన్ కలర్ కాంబినేషన్ లో వర్క్ చాలా నీట్ గా కనిపిస్తుంది. చాలండి, ఇంకా వీడియో ఇంతటితో కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం స్టే ట్యూన్.